ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దర్శన్, నీకు ఫోన్ చేస్తే కలవడం లేదేంటి? అందుకే ల్యాండ్ లైన్ కి చేశాను. నాకు నిన్ను చూడాలనుంది దర్శన్, నీతో కలిసి మాట్లాడాలనుంది, నీతోనే ఉండాలనుంది. ఇక్కడ మాట్లాడుతోంది దర్శన్ కాదు, వాళ్ళమ్మ ఆనంద భైరవి. సమీర ఫోన్ చేయడం ఏంటి? దర్శన్ ఫోన్ కలవకపోతే ల్యాండ్ లైన్ కి చేశాను అని చెప్తుంది. ల్యాండ్ లైన్ కి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసింది దర్శనే అని ఎలా అనుకుంటుంది? నిజంగా సమీరనే కాల్ చేసిందా లేక అయితే ఫోన్ చేసింది అనన్య కదా? సమీరనేనా? ఇంత డైరెక్ట్గా ఫోన్ చేసే ధైర్యం తనకెక్కడి నుంచి వచ్చుంటుంది? నాకు తెలుసత్తా నా మీద డౌట్తోనే నువ్వొస్తావని. చెప్తా. హలో దర్శన్, నేను సమీరాని. నీ ఫోన్ ఇందాక కలవలేదని చెప్పి నేనే ల్యాండ్ లైన్ కి ఫోన్ చేశాను. మీ అమ్మగారు లిఫ్ట్ చేశారు తెలుసా? ఏంటి, ఏం మాట్లాడావు? ఇప్పుడు నీతో మాట్లాడుతోంది కూడా వాళ్ళమ్మ ఆనంద భైరవే. బుద్ధి లేదా నీకు నా కొడుక్కి ఫోన్ చేయడానికి? ఇప్పుడు మొదలవుతుంది రచ్చ. అంటే సమీరా ఊరు వదిలి పొమ్మన్నా పోలేదన్నమాట. ఇంకా దర్శన్ని కలవాలని అనుకుంటోందా? ఎట్టి పరిస్థితుల్లోనూ సమీరని మళ్ళీ నా కొడుకు జీవితంలోకి రానివ్వకూడదు. నా కోడలి జీవితం నాశనం కానివ్వను, చెప్తా. సమీరా దర్శన్కి కాల్ చేస్తోంది అంటే దర్శన్ ఇంకా తనకి టచ్లోనే ఉన్నాడా? లేక సమీరనే కావాలని దర్శన్కి ఫోన్ చేసి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తోందా? అసలు దర్శన్ శరణ్యతో ఎలా ఉంటున్నట్టు? సమీర సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పారు. ఈ విషయం ఆయనకి చెప్పాలా వద్దా? ముందు అత్తయ్య గారికి చెప్తే ఏమంటారు?
శరణ్య, అత్తయ్య గారు ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ, అబే ఏం లేదు అత్తయ్య గారు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది. అబ్బాయి నువ్వేమైనా గొడవ పడ్డారా? ఏమైందక్కా? శరణ్య ఏదో ఆలోచిస్తోంది. ఏంటి అంటే చెప్పటం లేదు. ఒకవేళ దర్శనం అమ్మాయి ఏవైనా గొడవ పడ్డారేమోనని అడుగుతున్నాను. అక్కా, పొయ్యి మీద నువ్వేమైనా పెట్టావా? ఆ, పాలు పెట్టాను కదా. చూడు, అడుగంటినట్టున్నాయి. బయట వరకు వాసనొస్తోంది. వెళ్ళు. అయ్యో, మర్చిపోయానా? శరణ్య, నిన్ను ఒక మాట అడుగుతాను. నిజమే చెప్పాలి. దేని గురించి అత్తయ్య గారు? దర్శన్ నీతో ఎలా ఉంటున్నాడు? అత్తయ్య గారేంటి ఇలా అడుగుతున్నారు? మా ఇద్దరి మధ్య జరుగుతున్న దాని గురించి ఈవిడికి ఏమైనా తెలిసిపోయిందా? నిన్నే అడుగుతోంది. ఆ, ఆ, అలా ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య గారు? నా ఆనందం కోసమే నా కొడుకునిచ్చి పెళ్లి చేసి నా కోడల్ని చేసుకున్నాను. నిన్ను సంతోషంగా చూసే బాధ్యత కూడా నాదే కదా. అందుకే అడుగుతున్నాను. వాడు నీతో ఎలా ఉంటున్నాడు? మీ అబ్బాయికి ఏమత్తయ్య గారు, మీలాగే మంచి మనసు. ఆయన నాకే లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారు. నిజంగానా? అయ్యో, నిజమత్తయ్య. ఏమైనా ఉంటే నేను మీతో చెప్పకుండా ఉంటానా? ఉమ్, సరే. సమీర విషయం అత్తయ్య గారికి చెప్పేస్తే బెటర్ కదా. అత్తయ్య గారు, ఏంటి? ఇందాక మీ అబ్బాయి ఫోన్కి ఒక కాల్ వచ్చింది అత్తయ్య గారు. ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. ఈ విషయం ఆయనకి వెంటనే చెప్పమని చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.